యా ఇక్కడ ఒకసారి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం చూసినట్లయితే 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ సిఫారసు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఇందులో గతంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఉండే దానిలో 4 గ్రూపులుగా ఉన్న దాన్ని 3 గ్రూపులుగా చేయడం జరిగింది. దానిలో భాగంగా చూసినట్లయితే క్రిమిలేయర్ ప్రతిపాదన తిరస్కరించినటువంటి కేబినెట్ శాసనసభలో నివేదికను ప్రవేశపెట్టినటువంటి సీఎం మండలిలో బట్టి ఉభయ సభల ఆమోదం. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఇచ్చిన మాటకు అనుగుణంగా కార్యాచరణ. ఏటా ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం అంటూ చూస్తున్నారు. త్వరలోని వర్గీకరణను చట్టం రూపంలోకి తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. సో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒకసారి డీటెయిల్గా మనం ఒకసారి దాని గురించి డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ సంబంధించి. ఒకసారి జూమ్ చేసుకో. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 1లో చూసినట్లయితే సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడినట్టు పట్టించుకొని షెడ్యూల్ కులాలు 15 వీళ్ళు ఆ జనాభాలో శాతం 2011 జనాభా లెక్కల తీసినటువంటి లెక్కల ప్రకారం 3.288% ఉన్నారు. సిఫారసు చేసినటువంటి శాతం 1% ఇస్తున్నారు. గ్రూప్ 2లో చూసినట్లయితే అంటే వీళ్ళంతా చిన్న చిన్న కులాలు, ఈ దళితుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కులాలు, ఆ కులాల లిస్ట్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మధ్యస్థంగా లబ్ధి పొందినటువంటి షెడ్యూల్ కులాలు 18 ఉన్నాయి. అవి 62.748. వాళ్ళకు 9% సిఫారసు చేసిన శాతం 9% ఇచ్చారు. గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలు 26 ఉన్నాయి. అది జనాభాలో 33%, వాళ్ళకు ఇచ్చినటువంటి శాతం 5%. సో దీనిలో ఒకసారి గ్రూప్ 1లో ఏ కులాలు ఉన్నాయనేటువంటి వాళ్ళ జనాభా ఎంత ఉందనేది 2011 పెరిగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే అది 2011 ప్రకారం ఇస్తున్నట్టు తెలుస్తుంది. కులం పేరు బావురి, బుడగ జంగాలు, చాచాటి, డక్కలు, డొక్కల్వారు, జగ్గలి, కొలుపుల వాండ్లు, పంబాడ, పంబండ, పంబల. సో ఇక్కడ మాంగరోడి, మన్నె, మస్తి, మాతంగి, మెహతర్, ముండాల, సమ్మన్, సప్రు. సో ఈ విధంగా వాళ్ళ లెక్కలు మొత్తం తీస్తే 171,625 జనాభాగా తీసుకుంటే వాళ్ళకు దాదాపు జనాభాల శాతం అంటే ఏదైతే దళితుల్లో ఉన్నటువంటి జనాభా శాతం 3.288గా ఉంటే వాళ్ళకు 1% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అయితే గ్రూప్ 2లో చూసినట్లయితే ఇందులో అరుంధతీయ, బైండ్ల వాళ్ళు ఇందులోకి రావడం జరిగింది. చమార్, మోచి, మూచి, చమర్ రవిదాస్, చమర్ రోహిదాస్, చంబర్, చండాల, దండాసి, డోమ్ డంబోరా, పైడి పానో, ఎల్లమ్మల్వార్, ఎల్లమ్మల వాండ్లు, గోడారి, జాంబులు, మాదిగ దాసు, మస్తీన్, పామిడి, పంచమపర్య, సమగర, చిందొల్లు, యాటల, వల్లువన్. ఇది 32,74,377. ఇది దళితుల జనాభా శాతం ఎంత? 62%. దీనిలో మ్యాక్సిమం 32,33,642 మాదిగలు. వీళ్లకు కంప్లీట్గా ఈ జనాభాలో 61-62% వీళ్ళే ఉన్నారు. సో దీనిలో భాగంగా వీళ్ళకు అత్యధికంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకు 9% ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే గ్రూప్ 3లో చూసినట్లయితే ఇందులో ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, అనాముక్, అరెమాల, అర్వమాల, బారికి, బ్యాగరి, చలవాడి, డోర్, గాసి అంటే ఇలాంటి చిన్నవి వందలలో ఉండేటువంటి కులాలు అన్నట్టుగా వాటి లెక్కలు కూడా తీయడం జరిగింది. ఇక్కడ చూడండి మహార్, మాల అయ్యవారు వీళ్ళు చూడండి 15,27,143. అంటే దాదాపు ఇక్కడ వీళ్ళు ఎంత ఉన్నారు? 29% ఉన్నారు. వాళ్ళు 62% ఉంటే వీళ్ళు 29% ఉన్నారు. 62 + 30 వేసుకుంటే దాదాపు 90% దాకా మాలలే ఉన్నారు. సో వీళ్ళు కాకుండా ఇంకా 10% ఉపకులాలు అవుతున్నాయో వాళ్ళ లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా 33 అంటే దాదాపు 34% రిజర్వేషన్ గ్రూప్ 3లో ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో దీనిలో భాగంగా ఈరోజు చాలా డీటెయిల్గా ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఉన్నాయి. దీనిలో ఏదైతే కొన్ని కులాలు అడ్వాన్స్గా కొంత బెనిఫిట్ పొందినటువంటి మాల ఉప కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తీసుకుపోయి గ్రూప్ 1లో వేయడం ద్వారా గ్రూప్ 1లో ఉన్నటువంటి కొన్ని కులాలు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పంబాల ఉంది. పంబాల అనేటువంటి దాంట్లో వీళ్ళల్లో కొంచెం ఇది అడ్వాన్స్డ్ క్యాస్ట్. పంబాల అనేది కొంత అడ్వాన్స్ ఉన్నటువంటి క్యాస్ట్. వీళ్ళను ఏది గ్రూప్ 3లో ఉండాల్సిన వాళ్ళను గ్రూప్ 1లో వేశారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది కొంత మందకృష్ణ గారు ప్రెస్ మీట్ పెడితే ఈ విషయాల్లో చాలా క్లారిటీ వచ్చేటువంటి అవకాశంగా కనబడుతూ ఉంది. సో నేత కాని వాళ్ళని తీసుకుపోయి వాళ్ళను ఇండ్ల వేయాల్సిన నేత కాని వాళ్ళను అత్యంత వెనుకబడినటువంటి నేత కాని ఏవైతే ఉన్నారో గ్రూప్ 1లో వేయాల్సింది వాళ్ళను అటు గ్రూప్ 4లో గ్రూప్ 3లో వేసినట్టుగా కొంత అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. దీనిపైన చాలా సీరియస్గా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చాలా సీరియస్గా ఈ 2-3 కులాలు అంటే ఇట్లా కొన్ని కులాలను ఏవైతే ఉన్నాయో లబ్ధి పొందిన దానిలో కొన్ని కులాలు వేసినట్టు తెలుస్తోంది.
అదేవిధంగా లబ్ధి పొందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి అటు గ్రూప్ 3లో వేసినట్టుగా కొంత గందరగోళం. అంటే ఓవరాల్గా ఎస్సీ వర్గీకరణ అనేది జరగడాన్ని అందరం కూడా స్వాగతించరు, అందరూ కూడా కొంతమేర చాలా పద్ధతిగా జరిగింది అని అంటారు. కానీ చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయి కదా, ఆ లోపాలలో మరి ఏ విధంగా ఉంటుంది అనేది మరి మధ్యాహ్నం వరకు కొంత క్లారిటీ వచ్చే అవకాశంగా కనబడుతూ ఉంది. ఇక్కడ ఒకసారి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం చూసినట్లయితే 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ సిఫారసు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఇందులో గతంలో ఎస్సీ ABCD వర్గీకరణ ఉండే, దానిలో 4 గ్రూపులుగా ఉన్న దాన్ని 3 గ్రూపులుగా చేయడం జరిగింది. దానిలో భాగంగా చూసినట్లయితే క్రిమిలేయర్ ప్రతిపాదన తిరస్కరించినటువంటి కేబినెట్ శాసనసభలో నివేదికను ప్రవేశపెట్టినటువంటి సీఎం మండలిలో బట్టి ఉభయ సభల ఆమోదం. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఇచ్చిన మాటకు అనుగుణంగా కార్యాచరణ. ఏటా ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం అంటూ చూస్తున్నారు. త్వరలోని వర్గీకరణను చట్టం రూపంలోకి తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. సో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒకసారి డీటెయిల్గా మనం ఒకసారి దాని గురించి డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. ఒకసారి జూమ్ చేసుకో. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 1లో చూసినట్లయితే సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడినట్టు పట్టించుకొని షెడ్యూల్ కులాలు 15 వీళ్ళు ఆ జనాభాలో శాతం 2011 జనాభా లెక్కల తీసినటువంటి లెక్కల ప్రకారం 3.288% ఉన్నారు. సిఫారసు చేసినటువంటి శాతం 1% ఇస్తున్నారు. గ్రూప్ 2లో చూసినట్లయితే అంటే వీళ్ళంతా చిన్న చిన్న కులాలు, ఈ దళితుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కులాలు, ఆ కులాల లిస్టు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మధ్యస్థంగా లబ్ధి పొందినటువంటి షెడ్యూల్ కులాలు 18 ఉన్నాయి. అవి 62.748, వాళ్ళకు 9%, సిఫారసు చేసిన శాతం 9% ఇచ్చారు. గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలు 26 ఉన్నాయి. అది జనాభాలో 33%, వాళ్ళకు ఇచ్చినటువంటి శాతం 5%. సో దీనిలో ఒకసారి గ్రూప్ 1లో ఏ కులాలు ఉన్నాయనేటువంటి వాళ్ళ జనాభా ఎంత ఉందనేది 2011 ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే అది 2011 ప్రకారం ఇస్తున్నట్టు తెలుస్తుంది. కులం పేరు బావురి, బుడగ జంగాలు, చాచాటి, డక్కలు, డొక్కల్వారు, జగ్గలి, కొలుపుల వాన్లు, పంబాడ, పంబండ, పంబల. సో ఇక్కడ మాంగరోడి, మన్నె, మస్తి, మాతంగి, మెహతర్, ముండాల, సమ్మన్, సప్రు. సో ఈ విధంగా వాళ్ళ లెక్కలు మొత్తం తీస్తే 171,625 జనాభాగా తీసుకుంటే వాళ్ళకు దాదాపు జనాభాల శాతం అంటే ఏదైతే దళితుల్లో ఉన్నటువంటి జనాభా శాతం 3.288గా ఉంటే వాళ్ళకు 1% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అయితే గ్రూప్ 2లో చూసినట్లయితే ఇందులో అరుంధతీయ, బైండ్ల వాళ్ళు ఇందులోకి రావడం జరిగింది. చమార్, మోచి, మూచి, చమర్ రవిదాస్, చమర్ రోహిదాస్, చంబర్, చండాల, దండాసి, డోమ్ డంబోరా, పైడి పానో, ఎల్లమ్మల వాండ్లు, గోడారి, జాంబులు, మాదిగ దాసు, మస్తీన్, పామిడి, పంచమపర్య, సమగర, చిందొల్లు, యాటల, వల్లువన్. ఇది 32,74,377. ఇది దళితుల జనాభా శాతం ఎంత? 62%. దీనిలో మ్యాక్సిమం 32,33,642 మాదిగలు. వీళ్ళకు కంప్లీట్గా ఈ జనాభాలో 61-62% వీళ్ళే ఉన్నారు. సో దీనిలో భాగంగా వీళ్ళకు అత్యధికంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకు 9% ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది.